కథలన్నీ పక్కన పెట్టేయండి. కానీ నేను శుబ్లి గారి దగ్గరకు వస్తున్నా. రఫీ గారు శుబ్లి గారు మాట్లాడతారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రఫీ గారు మాట్లాడతారు. సైఫుల్లా ఖలీద్కి హైదరాబాద్కి కనెక్షన్ ఉంది. ఈ టీఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు. అతను ఈ ఉగ్రవాద చర్యకు పాల్పడిన తర్వాత పూల వర్షం కురిపించిందట పాక్ సైన్యం. ఇదండి మన పొరుగునున్న దేశం మనకిచ్చే గౌరవం. శుబ్లి గారు. వాసుదేవన్ గారు, దయచేసి నేను మిమ్మల్ని, దాని తర్వాత ప్యానెల్లో ఉన్న సోదరులు అందరినీ కూడాను ఒక 2 నిమిషాలు దయచేసి ఇంటర్వ్యూ చేయమాకండి సార్. వాసుదేవన్ గారు ఎస్పెషల్లీ మీరే. నేను 5 నిమిషాలు, ఎందుకంటే నేను నా మాటని పూర్తిగా వినే ప్రయత్నం చేయండి దయచేసి. సార్ నంబర్ 1 సార్, ఇక్కడ ముందు మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ట్విన్ నేషన్ థియరీ. ఏదైతే ఈ భారతదేశాన్ని 2 ముక్కలు చేయాలి అని చెప్పేసి ఏదైతే అప్పుడు జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో, ఆ ట్విన్ నేషన్ థియరీకి పూర్తిగా వ్యతిరేకించినటువంటి వారి సంతతి మేము సార్. మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళం, మా దగ్గర ఆప్షన్ ఉండేది. వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు గో దేర్. కానీ మేము అక్కడికి వెళ్ళేస్తాం. ఈ దేశాన్ని మా దేశంగా ఎన్నుకున్నాం. ఈ దేశంలోనే మేము నివసించాలి, ఇక్కడే మేము మా ప్రాణాలు త్యాగం చేయాలి, ఇక్కడే ఈ దేశం కోసమే మనం ఉండాలి అని చెప్పేసి ఇది నంబర్ 1 పాయింట్ సార్. నంబర్ 2 ఏంటంటే, ఇందులో ఈ రోజున కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని తీసుకొచ్చి మీరు మొత్తం సమాజాన్ని ఆపాదిస్తారా అంటే, ఇందాక మీ ఇనీషియల్ రిమార్క్స్ లో మీరే చెప్పారు, మీరే మంచిగా చెప్తున్నారు, మీరే మళ్ళీ దానికి పాయింట్ కి సెకండ్ సైడ్ కూడా మీరే మాట్లాడుతున్నారు. నేను రెండింటికి కూడాను నేను యాక్సెప్ట్ చేయనండి. దాని మధ్యస్థ మార్గాన్ని నేను తీసుకుంటాను. నేనేమంటున్నానంటే, ఎవడైతే చంపాడో వాడు ప్యాంట్లు విప్పు తీసి చూశాడా, లేకపోతే ఇంకేం చేశాడో చేశాడు, అది తప్పు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మరి అదే మతానికి చెందిన వాడు వీళ్ళు ఎవరు అని చెప్పేసి చూసి వాడిని కాపాడాడండి? కాదు కదా. వాడు కూడా అదే మానవత్వం వాళ్ళు ఏదైతే వచ్చిందో వాళ్ళని కాపాడుతూ వాడు కూడాను వాడి ప్రాణాలను కూడా త్యాగం చేశాడు. నేను ఇక్కడ చెప్పేది సార్, పక్క దేశం ఏదైతే మా దాయాది దేశం ఉన్నటువంటి పాకిస్తాన్ ఉందో, ఆ పాకిస్తాన్ని లెఫ్ట్ తో తన్ని ఈ భారతదేశం మాది, ఈ దేశం కోసం మేము మా సర్వస్వం త్యాగం చేసి ఈ దేశం కోసం మేము ఇక్కడ ఉండాలి అని చెప్పేసి ఉన్నటువంటి వాళ్ళం మేము సార్. పక్క దేశం పాకిస్తాన్ లో జరిగేటటువంటి ఏదైతే దరిద్రం ఉందో, ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజంపై దయచేసి ఆపాదించమాకండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవరికైనా కనెక్షన్స్ ఉన్నా, లేదంటే కనుక ఎవరైనా అటువంటి వీటికి పాల్పడుతున్నా కానీ వాళ్ళని అందరం కలిసి వాళ్ళని వేరి పక్కన పడేస్తాం. ఈ రోజున మీరు ఇందాక సహోదరులు మాట్లాడుతున్నారు, లేదు ఇప్పుడేం చేయాలి ముస్లింస్ వల్లనే అంటే, మళ్ళా నేను చరిత్రలోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో నేను చరిత్రకు వెళ్ళదలుచుకోవట్లేదండి. ఎందుకంటే ఇక్కడ మనకు ముందు ఉన్నటువంటి అందరికన్నా పెద్ద సమస్య ఏంటంటే భారతదేశం యొక్క ఇంటెగ్రిటీ, ఈ దేశం యొక్క ఔన్నత్యం, ఈ దేశంపై పొరుగు దేశం వాడు కన్నెత్తాడు. నేను ఆ విషయాలన్నీ కూడాను నేను కూర్చొని హిందూ ముస్లిం అని చెప్పేసి మాట్లాడుకుంటే వాడికి కావాల్సింది ఏదైతే ఉందో వాడిని మేము సక్సెస్ చేసిన వాళ్ళం అవుతాం. నేను చెప్తుంది ఒకటేనండి, మీరు ఈ దేశం కోసం ఇప్పుడు రేపటి రోజున మా ప్రధానమంత్రి, నాకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చు, లేకపోతే అనేక విధాలుగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండవచ్చు, కానీ అల్టిమేట్ గా ఆయన నా ప్రధాని. నా ప్రధాని ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు అని చెప్పి చెప్పడమే కదా, ఇంకోటి చెప్పి నేను చెప్పలేను కదా. నా ప్రధాని ఏదైనా డిసిషన్ తీసుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ అన్ని కూడాను పక్కన పెట్టి, ఏదైతే ఈ దాయాది దేశం చేసినటువంటి అత్యంత క్రూరమైనటువంటి చర్య ఉందో దానికి కనుక ఈ దేశ ప్రధాని గారు పిలుపునిస్తే 100కి 99 మంది ముస్లింలు ముందు వరుసలో ఉంటారు సార్. అదే 99 మందిలో 97 మంది 98 మంది ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు సార్. ఇక్కడ నేను చెప్పేది ఒకటేనండి, టెర్రరిజానికి మతం లేదు అని చెప్పినంత మాత్రాన మీరు ఇమ్మీడియట్ గా ఇది చేసింది ఎవరు అంటున్నారు. నేను ఒక్క గాడ్సే గురించి ప్రశ్నిస్తే ఏం చేస్తారు సార్? నేను ప్రశ్నించదలుచుకోలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వీటన్నిటిని తవ్వుకుంటూ కూర్చుంటే ప్రాణాలు తీస్తుంటేనే ఏం చేయలేకపోతున్నాం, ప్రశ్నిస్తే ఎందుకు ఆపుతారు? ఆ పన్నాగంలో వాడు సక్సెస్ అవుతాడు. దయచేసి వీఆర్ ఇండియన్స్ అన్న ఒకే ఒక్క సిద్ధాంతం మీద ముందుకు వెళ్దాం.
ఈ కనెక్షన్స్ గురించి ఏం మాట్లాడతారు? ఓకే, మీరు చెప్పింది శాంతంగా వినమన్నారు కాబట్టి పెద్దలు, గౌరవనీయులు, పూజలు మీరు చెప్పింది విన్నా. ఈ కనెక్షన్స్ మీద ఏం మాట్లాడతారు? హైదరాబాద్ కనెక్షన్స్ మీద ఏం మాట్లాడతారు? ఒక్క నిమిషం శుభ్లీ గారు, కాదు శుభ్లీ గారు మాట్లాడిన తర్వాత వస్తాను. ఒక్క నిమిషం రవికుమార్ ఆగండి. యాక్షన్ తీసుకోండి సార్. అక్కడి నుంచి కాదు, మీరు దేశంలో ఏ మూల నుంచైనా కానీ, ఎవ్వడి మీదైనా కానీ, ఎక్కడి నుంచైనా కానీ మీకు ఎటువంటి లింక్స్ దొరికినా కానీ వాటిని ఎస్టాబ్లిష్ చేయండి. వాటిని పూర్తిగా విచారణ చేసి వాటిపై చర్యలు తీసుకోండి. రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్ఐఏకి రాకి సహకరించట్లేదు. సరే, ఒక మాట